హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు డిఫరెంట్గా ఉండే ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్, నెక్స్ట్ కొంచెం లావుగా ఉండే జర్దోజీ, నెక్స్ట్ లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ చిన్న సైజువి, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా ఒక లైన్ గొలుసు కుట్టు కుట్టుకుంటే మనకి డిజైన్ అనేది బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గొలుసు కుట్టు పక్కన మనం లావు జర్దోజీని తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను స్టార్టింగ్ పాయింట్ నీడిలోకి ఎక్కించి కుడుతున్నా. అలానే మధ్యలో టాకాలు వేసుకోవాలి కంటిన్యూస్గా. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ కూడా మనం కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించి కుట్టుకోవాలి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోలేదనుకో స్టార్టింగ్ పాయింట్ అలానే ఎండింగ్ పాయింట్ బ్లౌజు కుట్టేసుకున్న తర్వాత ఏదైనా శారీని పట్టుకుని ఊడిపోద్ది. అందుకని మనం కంపల్సరీ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీ మనం నీడిల్లోకి ఎక్కించి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ జర్దోజీ పక్కన గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం నేను ఇక్కడ వైట్ కలర్ పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లోడింగ్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్తో చేస్తాను లోడింగ్ అనేది. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని 5 బీడ్స్ ఎట్ ఏ టైం 5 బీడ్స్ ఎక్కించుకుని క్రాస్గా కుట్టుకోవాలి లోడింగ్ అనేది. ఇలా కుట్టుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్లో కొద్దిగా థ్రెడ్ మిగిలిపోతుంది కదా, ఆ థ్రెడ్ని మనము ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 బీడ్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ 3 బీడ్స్ ఎక్కించుకుని స్టార్టింగ్ పాయింట్ అనేది ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా చెప్పానో 5 బీడ్స్ తీసుకుని ఎట్ ఏ టైం క్రాస్గా కుట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా కంటిన్యూస్గా కుట్టుకోవాలి. ఈ లోడింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనము ఎట్ ఏ టైం 5 బీడ్స్ తీసుకుని కుట్టుకోవాలి. ఇక్కడితో లోడింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ లోడింగ్ పక్కన మనము లావ్ జర్దోజీని తీసుకుని ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా ఫస్ట్ నేను ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా. ఈ లైన్ కూడా చూడండి.
ఈ జర్దోజీ పక్కన మనము గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా నీడిల్ తీసుకున్నాక ఇక్కడ నేను 2 బీడ్స్ ఎక్కించుకుని కుడుతున్నా. 2 బీడ్స్ తర్వాత ఈ 2 బీడ్స్కి మధ్యలో పైన నీడిల్ తీసుకుని ఒక బీడ్ కుట్టుకోవాలి. మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుంది, ఆ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ బూటీ అనేది మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి సెకండ్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనం కంటిన్యూస్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి బీడ్స్తో ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా. బీడ్స్ కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కుందన్స్ని అటాచ్ చేయాలి. ఇది ట్రయాంగిల్ షేప్ బీడ్స్ కుట్టాను చూసారా, వాటి పైన మళ్ళీ రెండిట్ల మధ్యలో గ్లూ అనేది అప్లై చేసుకుని డ్రాప్ షేప్ కుందన్స్ డ్రాప్ అనేది కొంచెం లోపలికి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి కుందన్స్ని. మీకు ఇక్కడ ఫస్ట్ జర్దోజీ చూపించలేదు. ఈ టైప్ది సన్న జర్దోజీని తీసుకొని కుందన్ చుట్టూ ఎంత పడతాయో పీసెస్ అంత పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని నీడిల్లోకి ఎక్కించుకొని ఈ కుందన్ చుట్టూ వచ్చేలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నప్పుడు మధ్యలో కంపల్సరీ టాకా వేసుకోవాలి. వేసుకోకపోతే మనకి రింగ్ అనేది ఊడిపోతుంది. చూసారుగా నేను చూపించినట్టుగా ఒక టాకా వేసుకుంటే మనకి జర్దోజీ అనేది నీట్గా ఉంటుంది. మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి జర్దోజీ ఎలా కుట్టుకోవాలన్నది. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ జర్దోజీని కుట్టుకోవాలి. ఇక్కడతో జర్దోజీ కుట్టడం అయింది కదా. ఇప్పుడు ఈ కుందన్స్ పైన మళ్ళీ షుగర్ బీడ్స్ తీసుకుని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 2 బీడ్స్ తీసుకుని కుట్టుకున్నా కదా. ఇప్పుడు 1 బీడ్ ఏమో ఈ 2 బీడ్స్కి మధ్యలో వచ్చే విధంగా కుట్టుకోవాలి పైన. ఇలా కుట్టుకుంటే మీకు ట్రయాంగిల్ షేప్లో బీడ్స్ అనేది కుట్టడం కంప్లీట్ అవుతుంది. కంటిన్యూస్గా మీరు ప్రతి కుందన్ పైన ఈ బీడ్స్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ డిజైన్ చూపిస్తాను. హ్యాండ్స్కి సేమ్ నెక్ డిజైన్లో ఉన్న బార్డరే ఫస్ట్ వేసుకొని ఇప్పుడు నేను చాక్ పీస్తో లైన్స్ అనేవి గీస్తున్నా. ఈ లైన్స్ కూడా మనకి వంపులుగా వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే పెద్ద లైన్స్ గీసుకోండి, హాఫ్ హ్యాండ్స్ అయితే చిన్న చిన్న లైన్స్ సరిపోతాయి. ఇప్పుడు పెద్ద లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ లైన్స్ పైన మనము లావ్ జర్దోజీని తీసుకుని వంపులు వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
సేమ్ ఇదే విధంగా మిగిలిన లైన్స్ అనేవి కుట్టుకోవాలి. కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు లైన్స్. ఇప్పుడు చిన్న లైన్స్ మీద మనము గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ పైన తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కుట్టినప్పుడు మీరు బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని లైన్ కన్నా కొంచెం ఒక 3 బీడ్స్ ఎక్కువ ఎక్కించుకుని కుట్టుకుని మధ్యలో టాకాలు ఎలా అంటే మనకు కరెక్ట్గా వంపులు వచ్చి ఈ విధంగా టాకాలు వేసుకుంటూ కుట్టుకుంటే మీకు ఈ బీడ్స్ లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు లైన్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ లైన్స్ పైన మనం గ్లూ అప్లై చేసుకుని రెడ్ కలర్ కుందన్స్ని తీసుకుని అటాచ్ చేసుకోవాలి వీటి పైన. ఇప్పుడు ఈ కుందన్స్ బాగా డ్రై అయిన తర్వాత మనము ఈ కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ కుందన్ పక్కన నీడిల్ పైకి తీసుకుని నాకు ఇక్కడ కరెక్ట్గా ఎట్ ఏ టైం 11 బీడ్స్ పట్టిని 11 బీడ్స్ ఒకేసారి ఎక్కించుకొని ఈ కుందన్ చుట్టూ ఒక రింగ్లా కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మీకు ఈ కుందన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలంటే మీరు మధ్యలో ఒక 2 లేదా 3 టాకాలు వేసుకుంటే మనకి ఈ రింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీ బ్లౌజ్ హ్యాండ్స్కి ఒకవేళ పట్టు అంచు వస్తే కనుక అంచు పైన ఈ డిజైన్ అనేది వేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నెక్ డిజైను. ముందు హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలన్నది చూపించాను కదా, ఆ విధంగా వేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే లైన్స్ అనేవి పెద్ద వేసుకోండి, షార్ట్ హ్యాండ్స్ అయితే చిన్న వేసుకోండి. డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.